అస్సాంలో హిమంత్ బిశ్వా శర్మ, ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ చట్టబద్ధమైన ఏ మసీదుని తొలగించట్ల. ఖాళీ స్థలాల్ని ఆక్రమించి ఎలాంటి అనుమతి లేకుండా కట్టినటువంటి వాటిని, లేదా హిందూ దేవాలయాలను ఆక్రమించి కట్టినటువంటి మసీదుల జోలికే పోతున్నారు. కో చట్టపరంగా నోటీసులు ఇస్తున్నారు. ఈ సదరు మసీదు వాళ్ళు కోర్టులకెళ్ళి స్టేలు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కోర్టులు కొన్ని రోజులు స్టే ఇచ్చి విచారణ పూర్తి చేసి, ఆ పైన అది మీరు అక్రమమే అని తేల్చిన తర్వాత ప్రభుత్వపు నిర్ణయం అన్నప్పుడే కూలగొడుతున్నారు. కానీ దాన్ని దేశంలో ఉన్న ముస్లింలందరికీ రెచ్చగొట్టడంలో సహకరిస్తున్నారు ఇక్కడి వాళ్ళు. దాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి అదే గ్రీస్ ముస్లిం దేశమే కదా! 60 మసీదుల్ని దేశవ్యాప్తంగా మూసివేయాలని ఆదేశించింది. అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తిప్పి పంపాలన్నటువంటి ఆదేశాలిచ్చింది. ఏంటంటే ముస్లిం ప్రదేశాలు, ఇస్లామిక్ రిలీజియస్ స్పేసెస్ ఏవైతే మసీదులు ఉంటాయో వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి మసీదులు కట్టినటువంటి వాటిని, అట్లాగే అనుమతి లేకుండా కట్టినటువంటి మసీదుల్ని క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించింది గ్రీస్ ప్రభుత్వం.